గోచార గ్రహస్థితి పరంగా మిథున రాశి వారికి నవంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, సూర్యభగవానుడు 6వ స్థానంలోను 7వ స్థానంలోనూ ఉంటున్నారు. చంద్రభగవానుడు ప్రతి 2.5 రోజులకి రాశి మారుతూ ఉన్నారు. కుజుడు 2వ ఇంటిలోను, బుధుడు 6వ ఇంటిలోను, గురువు 12వ ఇంట్లోను, శుక్రుడు 4వ ఇంట్లోను, శని 9వ ఇంట్లోను, రాహు 10వ ఇంట్లోను, కేతు 4వ ఇంట్లోనూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ధైర్యం, సమతుల్యత ఇచ్చే కాలం చెప్పచ్చు. శనిగ్రహం ధర్మస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి శుభ ఫలితం దక్కుతుంది. సూర్యుడి బుధుడు శత్రుజయాన్ని సూచిస్తుండగా రాహు 10వ ఇంట్లో ఉన్నందువలన మీ వృత్తి గమనం పెరుగుతుందని కూడా చెప్పచ్చు. వృత్తిలో స్థిరత్వం, పోటీ ప్రతిభ రెండు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క సహకారం దొరుకుతుంది. శనిగ్రహ ప్రభావంతో కొంత ఆలస్యంగా ఉన్న ఫలితాలు నిశ్చయంగా పొందుతారు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మంచి నూతన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కొత్త కస్టమర్లు చేరుతారు, ఒప్పందాలు పెరుగుతాయి, పార్ట్నర్షిప్లో మంచి ఫలితాలు ఉంటాయి. వలస వ్యాపారం అంటే రెగ్యులర్గా ఇలా మూమెంట్స్ ఉన్నటువంటి వ్యాపారం చూసారా, వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వచ్చే టెండర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు, అగ్రిమెంట్స్ అంతా కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సహచరులతో అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి నిపుణులుగా కూడా మీరు పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మంచి పదవీ యోగం బలంగా ఉంది. ప్రజా మద్దతు పెరుగుతుంది. కొత్త రాజకీయ నిర్ణయాలు ఫలిస్తాయి. క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది. విదేశీ యోగం, విదేశాల్లో చదవాలనుకున్న వాళ్ళకి, విదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చదువుకున్న వాళ్ళకి పోటీ పరీక్షలలో క్రమశిక్షణతో మీరు మంచి స్థితికి పొందుతారు. విదేశాల్లో విద్యా అవకాశాల్లో విద్య చేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆటంకాలని తొలగి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను గృహ సౌఖ్యం, పిల్లల విషయంలో సంతోషం, కొత్త వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడం, ఈ ఉద్యోగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి స్థానం అని కూడా చెప్పచ్చు. రైతులకి వర్షాలు అనుకూలంగా ఉంటాయి, పంటలు మంచి ఫలితాలు ఇస్తాయి. పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు మంచి చక్కగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ మార్కెట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ బాగా ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తి క్రయ విక్రయాల్లో, లీజ్ విషయంలో చక్కగా డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారికి 2 పరీక్ష చేసి చేసుకోవడం మంచిది. ఆరోగ్యం, శరీర ఒత్తిడి పెరగవచ్చు. కాస్త యోగా లాంటిది చేసుకోవడం, సూర్య నమస్కారం లాంటివి చేసుకోవడం, నడుము నొప్పి లేదా కంటి సమస్యలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిన్నపాటి డాక్టర్ సంప్రదింపు అనేది ఉంటుంది, జాగ్రత్త పడండి. ఈ నెలంతా కూడా మీకు ఆకుపచ్చ కలర్ కలిసి వస్తుంది. 5 అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే తులసి దానం ఇవ్వండి, గోవులకి ఆకుకూరలన్నీ కూడా ఇవ్వండి, విష్ణు సహస్రనామ పారాయణించండి, ఓం నమో నారాయణాయ అని చెప్పి 108 సార్లు డైలీ పారాయణం చేయండి. విద్యార్థులకి పుస్తకాలు, పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి, అందులో కార్తీక మాసం ఉంటుంది కదా, శివాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించుకోండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా 9000077714 9కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.